హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శుద్ధ శాకాహార వంటిల్లు. నా పేరు కావ్య. నేను శుద్ధమైన శాకాహార వంటల్ని తెలుగులో మీకు పరిచయం చేస్తాను. ఇవే వంటల్ని మీరు ఇంగ్లీష్లో కూడా చూసేయచ్చు. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇవాళ మనం చేసుకోబోతున్నాము ఒక మంచి ఓరియో మక్ కేక్. ఓరియో బిస్కెట్స్ తోటి చాలా ఈజీ 2 ఇంగ్రీడియంట్స్ 2 minutesలో అయిపోయే ఈ ఇన్స్టెంట్ మక్ కేక్ని మనం చూసేద్దాం. మైదా అవసరం లేదు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఎగ్ ఇవేవి అవసరం లేదండి. జస్ట్ ఓరియో బిస్కెట్స్, పాలు ఉంటే చాలు. చూసారు కదా ఎంత బాగుంటుంది. అండ్ చాలా సాఫ్ట్గా, చాక్లెటీగా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మైక్రోవేవ్ సేఫ్ మగ్ తీసుకుంటున్నాను. అందులో 5 నుంచి 6 ఒరియో బిస్కెట్స్ని తుంపేసి వేసుకుంటున్నాను. కొంతమంది పౌడర్డ్ ఫామ్లో వేసుకుంటారు, కొంతమంది మిక్సీ చేసుకుని వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఇది ఒక లేజీ రెసిపీ కాబట్టి చాలా బద్ధకంగా ఉన్న రోజుల్లో, ఎక్కువ పని చేయాలి అని అనిపించిన రోజుల్లో జస్ట్ ఇలా తుంపేసేసుకోండి, సూపర్గా ఉంటుంది కేక్. ఇప్పుడు మన సెకండ్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఒక 1/2 కప్పు పాలు. జస్ట్ అలా బిస్కెట్స్ మునిగేంత వరకు పాలను పోసేసుకోండి. ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ మంచిగా మెత్తగా మ్యాష్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది చాలా తొందరగా కలిసిపోతాయండి, ఎందుకంటే పాలల్లో బాగా సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి మనకి ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు చేయడానికి. ఇలా ఒక 1-2 minutes లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా మనం తిప్పేసుకున్న తర్వాత ఒక మంచి కేక్ బ్యాటర్ ఫామ్లో వస్తుంది. ఇలా ఒక 1-2 minutes తిప్పేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకు కన్సిస్టెన్సీ. అసలు ఎంత బాగుంది కదా చూడ్డానికి. అలా ఒరియో ఫ్లేవర్, అందులో ఉన్న క్రీమ్, అసలు ఒరియో అంటేనే మనకు చాలా ఇష్టం. అది కేక్ ఫామ్లో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఆ మిల్క్, పాల నుంచి వచ్చే ఆ క్రీమీనెస్, రిచ్నెస్ సూపర్గా ఉంటుంది టేస్ట్. జస్ట్ కొంచెం సేపు ఆగండి, 2 నిమిషాలు మైక్రోవేవ్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఎంత తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి టైం సెట్ చేసుకోవాలి. ఇదే మనం ఫస్ట్ ఒక 1 minute టైమర్ సెట్ చేసుకుని తర్వాత 30 seconds అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. లేకపోతే మళ్ళీ కేక్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ 2 minutes కంటే ఎక్కువ అయితే పట్టదు. 2 minutes అయిపోయింది. ఇప్పుడు కేక్ని బయటికి తీసేద్దాం. ఒక టూత్పిక్ తీసుకుని మనం అందులోకి ఇన్సర్ట్ చేసి చూసుకుంటే అది మంచిగా ఏమీ అంటకుండా బయటకు వచ్చేస్తే కేక్ రెడీ అయిపోతుంది. ఇది మనందరికీ తెలిసిన టెస్టే కదా. బట్ కొద్దిసేపు ఆగండి, కేక్ కూల్ అయిన తర్వాత తినచ్చు. బట్ నేనైతే వేడిగా ఉన్నప్పుడే చాలా ఇష్టపడతాను. దీని మీద పక్కన ఐస్ క్రీమ్ వేసుకుని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్. నేను పైనుంచి కొంచెం బ్రౌన్ షుగర్ కూడా స్ప్రింకిల్ చేశాను, చాలా బాగుంటుంది. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, చాలా చాలా బాగుంటుంది ఈ టేస్ట్. జస్ట్ 2 minutesలో అయిపోతుంది. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, అయితే వెంటనే వెళ్ళి ఈ రెసిపీని ట్రై చేసేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శుద్ధ శాకాహార వంటిల్లు.